రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మి రాహుల్ వాళ్ళు టిఫిన్ చేయడానికి అక్కడ కూర్చుంటారు. కూర్చోగానే అక్కడ ఇడ్లీని చూసి రుద్రాణి అయితే ఏంటి ఇడ్లీనా, అరే దీనిలో కూడా ఇడ్లీయే ఉంది, ఏంటి ఇడ్లీ రోజు 4-5 వెరైటీలు ఉండేవి, ఈరోజు ఏంటి ఇడ్లీ ఒక్కటే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ధాన్యలక్ష్మి అయితే కొత్త కోడలు వచ్చింది కదా, ఆమె కానీ ఇది మార్చిందేమో అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కావ్య అయితే అవును నేనే ఈ మెనూని మార్చాను, అయినా రోజు 4-5 రకాలు కాదు, రోజుకి ఒక్క రకమే తినండి, ఏమీ అయిపోదు అని చెప్పి కావ్య అయితే అంటుంది. అది వినగానే ధాన్యలక్ష్మి రుద్రాణి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి కావ్య ఇది, నువ్వు ఏ విషయంలోనైనా సరే కోపంగా ఉండొచ్చు కానీ భోజనం విషయంలో కూడా ఇలా ఉంటున్నావేంటి, అసలు ఏం జరిగింది, నీ మాట తీరు, నీ కట్టుబాటు ఇదన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు ఏదో జరిగింది అనిపిస్తుంది, దేనికోసం నువ్వు ఇంతలా ఇలా చేస్తున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు కావ్య అని చెప్పి అపర్ణ అయితే కావ్యని అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడు మమ్మీకి కళావతి నిజం చెప్పేస్తుందా, నిజం చెప్తే ఏం జరుగుతుంది, మమ్మీ కూడా టెన్షన్ పడుతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అపర్ణ అడుగుతూ ఉంటే కావ్య మౌనంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.